హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసేస్తున్నది ఏంటంటే బంగాళదుంప కర్రీ అండి. బంగాళదుంప కర్రీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఇంట్లో మా పిల్లలకి మా ఆయనకి కూడా చాలా ఇష్టం అండి బంగాళదుంప కూర. మీరు ఎలా వండుతారో నాకు తెలియదు. నేనైతే చాలా సింపుల్గా వండుతానండి. ఒక మసాలా వేయను, ఏది వేయను. ఓన్లీ ఉప్పు కారంతో అలా సరిపెట్టేస్తాను. దుంప పాలంగానే అలా వండేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు కూడా అలానే వండుతారా లేక ముక్కలు కోస్తారా? నేనైతే ముక్కలు కోయను ఫ్రెండ్స్. అయితే దాదాపుగా కొద్దిగా ఉడికింది, కాస్త బాయిల్ అయింది ఫ్రెండ్స్. ఉప్పు కారం వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత కాస్త కొద్దిగా వాటర్ వేసి మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకా కొద్ది దగ్గరగా ఉడికితే బంగాళదుంప కూడా దానికి కారం అనేది పట్టడం అలా అవుతుంది. మీరు ఇలానే వండుకుంటారా ఫ్రెండ్స్? నేనైతే ఇలానే వంట చేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్కి ఇదిగో రెడీ అయిపోయాము తినడానికి వేడివేడిగా. ఆ బంగాళదుంప కూర దగ్గర కాస్త నిమ్మకాయ అలాగ పిండితే ఫ్రెండ్స్ దాని టేస్టే వేరు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ హోటల్ అంట ఎక్కువగా కూరలు అంట కూడా నిమ్మకాయలు అవైలబుల్ చేస్తారు కదా, అలాగే ఇక్కడ తయారు చేశాను. బాయ్, లైక్ చేయండి.